కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతి ఒక్కరు భక్తులే. ఆ భక్తులకు స్వామి శాశ్వతంగా వరం ఇచ్చినాడు. ఎందుకంటే వాళ్ళ వంశాలు ఇచ్చినాడు కొందరు కొన్ని. ఆ కొన్నిలో ఒకటి, ఆ స్వామికి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పంచె సమర్పించే సంస్థానం గద్వాల సంస్థానం నుంచే వచ్చిన తర్వాతే అంచుపంచెలు స్వామివారికి పంచెలు వచ్చిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి వాళ్ళు పూజా కార్యక్రమాలు సమర్పించి పూజ చేయించుకొని పోయిన తర్వాతనే స్వామి పంచె కట్టుకున్న తర్వాతనే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఎంత అదృష్టవంతులు కదా ఆ వంశం వాళ్ళు. ఆ గద్వాల వల్లైనా కనీసం ఆ ఊరు నుంచి గద్వాల నుంచి వస్తుంది అంటే మన ఆంధ్రప్రదేశే. ప్రజలంతా ఒక్కటే, అంతే. ఎంత కరుణామయుడో చూడండి, మన కళ్ళ ముందర ప్రత్యక్షంగా కనిపిస్తుంది. భక్తి ఉంటే స్వామి ఎంతవరకైనా వంశాలు జీవితాలు కాపాడతారని గోవిందంటే స్వామి ఎక్కడన్నా మన దగ్గరికి వస్తారు, గుర్తుపెట్టుకోండి.